నిన్నే ప్రేమించేదా. చప్పలు కొడుతూ పాడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించెదా యేసు రాజా, నిన్నే. చప్పలు కొట్టు దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా ఆరాధించెదా ఆరాధించెదా. దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మట్టిలో చేరే వరకు లార్డ్, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా. ఆ దేవుని ప్రార్థిద్దామా, ప్రార్థించేదా. స్తోత్రం. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు లార్డ్, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా 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 సేవించేదా. ప్రాణమున్నంత వరకు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం, సేవిద్దాం, ఆరాధిద్దాం, ఆయన ఆరాధిద్దాం. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా 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 జీవించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, హల్లెలూయా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఆయన ఆరాధిద్దాం, ఆయన సేవిద్దాం. అజీవం కలిగిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనం జీవించే వరకు ఆయన ఆరాధిద్దామా, ఆరాధిద్దామా, స్తుతిద్దామా. మన స్తుతుల పైన ఆశీనుడైన దేవుడు, అసత్యం కలిగిన దేవుడిని ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. మన బాధలను, మన సమస్యలను విడిపించే దేవుడు లార్డ్. స్తోత్రం. ప్రేమించేదా యేసు రాజా, లార్డ్, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా ప్రేమించేదా ఆయన ప్రేమిస్తావా? ఆయన నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తావా? స్తోత్రం, హల్లెలూయా. చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
నింపబడతాయి. జీసస్, హల్లెలూయా, థాంక్యూ జీసస్, హల్లెలూయా, జీసస్, స్తోత్రం లార్డ్. హల్లెలూయా. మన ప్రాణం ఉన్నంత వరకు, మహిమలో చేరే వరకు ఆయన్ని ఆరాధిద్దామా, ఆయన్ని సేవిద్దామా? ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం త్యాగం చేసిన దేవుడు, త్యాగం చేసిన దేవుడు. ఈ లోకంలో అటువంటి త్యాగము ఎవరు చేయరు. కానీ మన కోసం, మన పాపముల కోసం త్యాగం చేసి చనిపోయి మరలా పునరుద్ధరణై తిరిగి లేచిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. ఆయన్ని మనం కలిగి ఉన్నాం. మరి చెడ్డ మార్గాల్లో మనం నడవక, పాపుల మార్గమున పిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యథార్థంగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు దావీదు భక్తుడు. మరి దావీదు భక్తుడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మరి దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను మనం స్వీకరించి ఈ దినమున మన హృదయంలో ఆయనకు చోటిస్తే, ఆయనను మన కాపరిగా అంగీకరిస్తే, ఆ యెహోవాను నా కాపరిగా అంగీకరిస్తే, ఆ గొప్ప దేవుడును మన కాపరిగా స్వీకరిస్తే, దేవుడు మనకు తోడుండే దేవుడు. మనం ధైర్యం కోల్పోయినప్పుడు కూడా మనతో ఉండే దేవుడు, భయం లేకుండా మనల్ని ధైర్యం ఇచ్చే దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దేవుడు మనకు తోడే ఉండే దేవుడు. ఎండిన మన బ్రతుకును నీటి ఓటుగా మార్చే దేవుడు, నీటి ఓటుగా మార్చే దేవుడు, నీటి ఓటుగా మార్చే దేవుడు. ధైర్యం కోల్పోవద్దు. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. మరి మన జీవితంలో ఆ కాపరిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనము ఆ కాపరిని తోడును ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆ కాపరి నీడలోకి ఎప్పుడైతే మనం వస్తామో, అప్పుడు మనకి తోడయ్యే దేవుడు, ఆశ్రయమైన దేవుడు, ఆశ్రయమయ్యే దేవుడు. మన పితరులను నడిపించిన దేవుడు, మన పితరులను నడిపించిన దేవుడు ఈ దినమున మనకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆ కాపరిని మనము వదిలిపెట్టుకోవద్దు. ఆ కాపరిని మనం స్తుతిద్దాం. ఆ కాపరిని ఎప్పుడు కూడా, ప్రాణం పోయేంత వరకు కూడా, మనం మహిమలోకి చేరే వరకు కూడా, ఎప్పుడు కూడా ఆ కాపరిని వదిలిపెట్టుకోవద్దు, వదిలిపెట్టుకోవద్దు. ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. సహాయం చేసే దేవుని వదిలిపెట్టేసుకుంటున్నారు. ఈ దినములో ఆదరించే దేవుని వదిలిపెట్టేసుకుంటున్నారు. తన స్వయం చిత్తాన్ని, తన చిత్తాలను తన బంధువుల మీద, కుటుంబం మీద ఆధారపడి దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవునితో
దేవునితో ఒక తీర్మానం చేసుకో. ఈ దినమున ఒక తీర్మానం చేసుకో. ఎందుకంటే నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు.